ఒక పురాతన భారతీయ ఆచరణలో ఉన్న ఇప్పటికీ ఫాలో అవుతున్న ప్రాక్టీస్ కర్ణవేద. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? దీన్నే ఇంగ్లీష్లో ఇయర్ పీసింగ్ అంటారు, తెలుగులో చెవు కుట్టడం అంటారు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? ఇది చేస్తే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఇది జస్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోవడానికి చేస్తారా, లేదా దీని వెనకాల ఇంకేమన్నా రీజన్ ఉందా? తెలుసుకుందాం. Namaste. This is Anand Sharma. Welcome to my channel Vedic Civilization. Let's get started. వాట్ ఈస్ కర్ణవేద? కర్ణవేద అంటే ఏంటి? కర్ణవేద అంటే హ్యూమన్ ఇయర్ లాబ్యూల్ ఆర్ ఇయర్ లోబ్లో ఒక చిన్న రంధ్రం చేయడాన్ని కర్ణవేద అంటారు. కర్ణవేదాని మొట్టమొదటిగా మన సుశ్రుత సంహిత రచయిత, ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా టు పర్ఫార్మ్ సర్జరీస్, ద గ్రేట్ మహర్షి సుశ్రుత గారు, ఆయన ఆయుర్వేద గ్రంథం సుశ్రుత సంహితలో పేర్కొన్నారు. దీన్ని ఎలా చేస్తారు? కర్ణవేద చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒక థిన్ కాపర్ నీడిల్ తీసుకుని దాన్ని వేడి చేయడం అంటే ఇది స్టెరిలైజ్ అవుతుంది, ఇయర్ లోబ్యూల్లో గుచ్చుతారు. సో దట్ అది కొంచెం హోల్ లాగా అవుతుంది. అండ్ ఆ గుచ్చిన దానిలో వేప పుల్ల కానీ ఒక చిన్న బంగారపు ఆభరణం కానీ పెడతారు, ఎందుకంటే హోల్ మళ్ళీ హీల్ అయిపోకుండా. ఇప్పుడంటే మనకి ఈ ఇయర్ పీసింగ్ గన్స్ అని ఇంకా ఏమేమో వచ్చేసాయి, కానీ అప్పట్లో ఇవేమి ఉండేవి కాదు. సో అందుకని అప్పట్లో ఆ కాపర్ నీడిల్ తీసుకుని దాన్ని స్టెరిలైజ్ చేసి గుచ్చేవాళ్ళు. కాపరే ఎందుకు అంటే కాపర్ వల్ల కంటామినేషన్ అవ్వదు. అదే ఈ ఐరన్ వల్ల కానీ ఇంకేదైనా ఒక లోహం తీసుకున్నా ఆ లోహం అనేది సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు చేస్తారు, ఏ ఏజ్ లో చేస్తారు? ఇది అకార్డింగ్ టు ఆయుర్వేద 1 to 5 years లోపు ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఇది డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్క్రిప్ట్స్ లో డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది కొంతమంది 12th day టు 1 month ఎప్పుడైనా చేయొచ్చు అంటారు, కొంతమంది 12th day 13th day లేదంటే 16th day అండ్ 17th day చేయమంటారు, లేదంటే కొంతమంది 1 month to 3 months లోపు ఎప్పుడైనా చేయొచ్చు అంటారు, కొంతమంది 6 months to 1 year లోపు ఎప్పుడైనా చేయొచ్చు అంటారు, కొంతమంది 1 to 2 years లోపు, లేదంటే 2 years to 3 years లోపు, లేదంటే 3 years to 5 years లోపు ఎప్పుడైనా చేయొచ్చు అంటారు. కానీ ఆయుర్వేదలో యాక్చువల్ సుశ్రుత సంహితలో ఎలా ఉంది అంటే 12th day, 13th day, 16th day, 17th day, కానీ లేదంటే ఏదన్నా ఒక ఆడ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, 5th year కానీ 5 years లోపు ఎప్పుడన్నా చేయొచ్చు. కానీ ప్రజెంట్ మోడర్న్ మెడికల్ సైన్స్ దీని గురించి ఏమంటుంది? మన డాక్టర్స్ పిల్లలకి డిప్తీరియా వ్యాక్సిన్ అయినాకనే ఇది చేయించాలి అని చెప్తున్నారు. ఎందుకు డిప్తీరియా వ్యాక్సిన్ ఎందుకు? అప్పట్లో అయితే కాపర్ తో చేసేవాళ్ళు, సోర్సెస్ ఆఫ్ కంటామినేషన్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ తక్కువ ఉండేవి. అప్పట్లో ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలకు అలా లేదు. ప్రెసెంట్ కాపర్ తో కూడా చేయట్లేదు, ఏ నీడిల్ పడితే ఆ నీడిల్ తో చేసేస్తున్నారు, ఇయర్ పీసింగ్ గన్స్ తో చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో డిప్తీరియా వ్యాక్సిన్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మన టీ సెల్స్, మన ఇమ్యూనిటీ సెల్స్ కి వ్యాక్సినేషన్ అనేది ఒక మెమరీ లాంటిది. సో ఈ వ్యాక్సినేషన్ చేశాక ఒకవేళ ఇయర్ పీసింగ్ చేసినా కూడా కంటామినేషన్, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ పాపకి ఇయర్ పీసింగ్ చేయించాలి, కర్ణవేద చేయించాలి అనుకుంటే పక్కా వ్యాక్సినేషన్ తర్వాత తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఎవరు చేస్తారు? అకార్డింగ్ టు ఆయుర్వేదాస్, తండ్రి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనీలాలు తీయించేటప్పుడు అంటే హెడ్ షేవింగ్ సెరమనీ అయ్యే ముందు, హెడ్ షేవింగ్ సెరమనీతో పాటు కానీ లేదంటే సపరేట్గా కానీ తండ్రి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పురోహితుడిని పిలిపించి ఆ పురోహితుడి చేత మంత్రాలు చదివిస్తూ పురోహితుడే కర్ణవేద చేసేవాడు. దీనికి సపరేట్ మంత్రాలు ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడంటే మేనమామలు కానీ లేదంటే ఎవరు పడితే వాళ్ళు కానీ వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేంజ్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఓన్లీ తండ్రి మాత్రమే ఈ కార్యక్రమం జరిపించడానికి అర్హుడు అని ఆ వేదాల్లో ఉంది. వై? ఎందుకు? కమింగ్ టు సైన్స్, దీనివల్ల థింకింగ్ పవర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, బ్రెయిన్ కెపాసిటీ ఆర్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ పెరుగుతుందని సుశ్రుత సంహితలో ఉంది. ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ నలుమూలల్లో కూడా ఇది చేయించేవాళ్ళు. దీని గురించి హిపోక్రైట్స్, గ్రీస్ సైంటిస్ట్ ఏమని మెన్షన్ చేశారు? ఇయర్ పీసింగ్ వల్ల ఋతుచక్రం, మెన్సురల్ సైకిల్ ఫ్లో రెగ్యులర్గా ఉంటుందని, విమెన్ హెల్తీగా ఉంటారని, అండ్ కొన్ని రేర్ కేసెస్లో హిస్టీరియా అనే ఒక డిసీజ్ ఉంటుందని, ఆ డిసీజ్ నుంచి
ఈ ఇయర్ పీసింగ్ అనేది ప్రివెంట్ చేస్తుందని ఆయన చెప్పారు. అండ్ చైనీస్ కూడా దీని వాళ్ళ ఆక్యుపెంచర్ ప్రిన్సిపల్స్లో దీని గురించి చాలా విషయాలు చెప్పారు. వాటిల్లో కొన్ని, ఇయర్ పియర్సింగ్ వల్ల ఇయర్ లోబ్యూలో ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్లో ఇయర్ పీసింగ్ చేస్తే, కర్ణవేద చేస్తే ఆ ప్రెషర్కి లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్, బ్రెయిన్లో ఉండే లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్ వల్ల ఆ రెండింటి మధ్య ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్లో, థింకింగ్ కేపబిలిటీలో అండ్ కాన్సన్ట్రేషన్లో బాగా పనికొస్తుంది అని చైనీస్ కూడా చెప్పారు. ఈ ప్రెషర్ పాయింట్స్నే మన ఇండియన్ కల్చర్లో మర్మ పాయింట్ అంటారు. ఈ మర్మ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఈ ఇయర్ లోబ్యూల్లో మర్మ పాయింట్ ఉంటుంది. అక్కడ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్ కనెక్ట్ అవుతాయి. ఇప్పటిదాకా సుశ్రుతుడు రచయించాడు, సుశ్రుతుడు పేర్కొన్నాడు, సుశ్రుతుడు చెప్పాడు, సుశ్రుతుడు చేశాడు అనుకున్నాం అని విన్నాం. సో ఆయన అసలు యాక్చువల్గా ఏం చెప్పారు? మన ఇయర్ లోబ్యూల్లో ఒక మర్మస్థానం ఉంది. ఆ మర్మస్థానం ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద ఇయర్ లోబ్యూల్లో ఉంటుంది. అది కరెక్ట్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇయర్ పియర్సింగ్ చేస్తే, కర్ణవేద చేస్తే ఎగ్జాక్ట్గా మిడిల్లో పియర్స్ చేస్తే అక్కడి నుంచి బ్లడ్ రాదు, పెయిన్ వస్తుంది కానీ బ్లడ్ రాదు అని సుశ్రుత సంహితలో. ఎగ్జాక్ట్ ఇయర్ లోబ్ మధ్యలో ఆ ఇంపార్టెంట్ మర్మ పాయింట్లో పునరుత్పత్తి అవయవాలు, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, వాటి ఆరోగ్యాన్ని పెంచే ఒక ఇంపార్టెంట్ మర్మ పాయింట్ అది. దిస్ పాయింట్ ఇస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఫర్ హెల్త్ ఆఫ్ వన్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. అండ్ జనరల్లీ ఇది మేల్స్లో కూడా చేయించేవాళ్ళు. అప్పట్లో మేల్స్లో 1 out of 10 బేబీస్లో వరకు టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉండేవి, లైక్ జెనెటికల్ ప్రాబ్లం ఉండేది. ఆ జెనెటికల్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి ఈ కర్ణవేద చేశారు. కమింగ్ టు ద సెకండ్ వన్, బ్రెయిన్ హెల్త్. అకార్డింగ్ టు సుశ్రుత ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇయర్ పియర్సింగ్ వల్ల చిన్నపిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా, ప్రాపర్గా జరుగుతుందని వివరించారు. ఇది ఎలా జరుగుతుంది? దీని వెనకాల ఉన్న ప్రొసీజర్ ఏంటి అంటే, మన ఇయర్ లోబ్యూల్లో ఒక చిన్న పాయింట్లో మిడిల్ ఆఫ్ ద ఇయర్ లోబ్యూల్లో ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తే బై పియర్సింగ్, అది కర్ణవేద వల్ల లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్లో ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ వల్ల మనకి కాన్సన్ట్రేషన్ కానీ, థింకింగ్ పవర్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఉంటుంది. దీని చైనీస్ ఆక్యుపెంచర్ థెరపీలో వాళ్ళ ప్రిన్సిపల్స్లో కూడా సేమ్ ఇదే ఉంది. ఎప్పుడైతే ఇయర్ లోబ్యూల్లో ఉన్న ఒక మీడియన్ పాయింట్ త్రూగా ఈ పియర్సింగ్ జరుగుతుందో, ఆ పియర్సింగ్ వల్ల ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్ బాండింగ్ కనెక్షన్స్ అన్నీ బాగుంటాయి, బ్రెయిన్ హెల్తీగా డెవలప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ థింగ్, కర్ణవేద వల్ల ఇయర్లో ప్రెషర్ పెరిగి దానివల్ల ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ పెరుగుతాయి. అనదర్ థింగ్, అండ్ ఇయర్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ఇంటెస్టైన్స్. ఇయర్ ఇంటెస్టైన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల ఇంటెస్టైన్స్ మూవ్మెంట్ బాగుంటుంది. మూవ్మెంట్ బాగుంటే డైజెషన్ బాగుంటుంది. డైజెషన్ బాగుంటే మనకి 90% డిసీజ్ రూట్ కాజ్ ఏంటి తెలుసా? మన తీసుకునే ఫుడ్, మనం డైజెస్ట్ చేసుకునే ప్రాసెసే. ఈ డైజెస్ట్ చేసే ప్రాసెస్ బాగుంది అంటే 90% ఆఫ్ ద ఇల్నెసెస్, డిసీజెస్ అనేవి మనకి రావు. అండ్ హెన్స్ ప్రూవ్డ్, దీనివల్ల ఏ డిసీజ్ కూడా రావు. హే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ హోప్ యూ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. దిస్ ఇస్ అనంత్ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్.